తరుణంలో ఆపరేషన్ కగార్ అని చెప్పి అడవిల్లో సంపద ఉన్న జాగాల ఆదివాసులని చంపుతున్నారు. ఎక్కడో ఒకరు నక్సలైట్ల నాయకులు కొందరు చనిపోతున్నారు. ఇది కూడా ప్రజాస్వామ్య విరుద్ధం. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. ఎవరినైనా చంపడానికి హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు. ఎదురుదాడింది ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇటీవలే నంబాల కేశవరావు కానీ సుధాకర్ గారు కానీ బీజాపూర్లో, బండి ప్రకాష్, మొన్నే మైలాపురం అడేళ్ళు మన బోత్పచ్చ ఆదిలాబాద్ నివాసి భాస్కర్, ఇట్లా అనేక మందిని పొట్టన పెట్టుకుంటా ఉన్నాం. మేము సిపిఐ పార్టీగా దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్చలు రండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా దేశంలో ఉన్న ఒక బీజేపీ మినహాయించి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్తో చర్చలు జరపండి, శాంతి చర్చలు జరపండి. కర్రెగుట్టలో ఏమున్నదో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకోవటానికి, అమ్ముకోవటానికి, విదేశాలు పంపే వజ్రాలు, వడ్డూరాలు, బంగారం, ఇంకా అనేక సకల సంపద ఉన్నాయట కర్రెగుట్టలో. అందుకే బీజేపీ వాళ్ళని చంపేసి ఆదివాసులు అక్కడి నుంచి తరలించి ఇలా విదేశంలో మన దేశంలో ఉన్న పెత్తందారులకు ఇవ్వటానికి కంకణం కట్టుకున్నాం. అందుకే ఇలా పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. శవాలను కూడా ఎన్కౌంటర్ అని చెప్పేసి దొరకబట్టి కాల్చి తప్పుతూ ఉన్నారు. ఇది ఎక్కడికి ప్రజాస్వామ్యం? నేను సిపిఐ అడుగుతున్నాం, ఖబర్దార్ బీజేపీ, ఖబర్దార్. బీజేపీ వచ్చిన నుంచి ఈ దేశంలో అల్లకల్లను సృష్టిస్తూ ఉన్నారు. అంతకుముందు ఎప్పుడు లేవు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే కాల్చివేయడం, మరి బాంబులు వాడడం, ఇవన్నీ ఇదంతా ఒక కొత్త చరిత్ర సృష్టిస్తూ ఉన్న బీజేపీ. అందుకే ఈ ప్రజాస్వామ్యాలందరూ ఈ బీజేపీ ఆపరేషన్ కగార్ పేరు మీద చంపే నరహంతక పాలనని ఆపాలి, నరహంతక చేసే విధానాన్ని ఆపాలి, శాంతి చర్చలు రావాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. అవసరమైతే దీని కొరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.